హాయ్ హలో అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే నేను సింపుల్ అండ్ ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూపించబోతున్నాను. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. వచ్చేసేయండి. టమాటా, మిర్చి, కొత్తిమీర, పుదీనా, క్యారెట్, ఇంకా పొటాటోని నేను నీట్గా కట్ చేసుకొని సాల్ట్ వాటర్ వేసి పెట్టుకున్నాను. చూడండి, నేను ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకున్నాను. ఇప్పుడు నేను గీ యాడ్ చేసుకుంటున్నాను. ఒక స్పూను, గీ యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ స్పైసెస్ యాడ్ చేస్తున్నాను. నేను స్పైసెస్ తెలుసు కదా, బిర్యానీ స్పైసెస్. నెక్స్ట్ అలాగే మిర్చి, తర్వాత అలాగే ఆనియన్ అన్నీ యాడ్ చేస్తున్నాను. కొంచెం ఉప్పు యాడ్ చేస్తున్నాను. లైట్గా కొంచెం కర్రీ కూడా యాడ్ చేస్తాను. టమాటాస్ అయితే యాడ్ చేస్తున్నాను. టమాటాస్ కూడా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఒక సెకండ్ అట్లా మళ్ళీ రిప్లేస్ చేసుకొని టమాటాస్ని మగ్గించుకుంటాం. చూడండి, ఇప్పుడు నేను లిడ్ అయితే ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసి ఒకసారి కలుపుకొని పుదీనా అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా పౌడర్ ఫ్లేవర్ కోసం లైట్గా నేను యాడ్ చేసుకుంటున్నాను. ఇందులో కారం యూజ్ చేయట్లేదు, నేను లైట్గా మిరియాల పొడి అనేది యాడ్ చేస్తాను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తాను. నాకు మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేసేస్తుంది. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసుకొని కొంచెం ఆ రైస్ కూడా ఆ మసాలాలో బాగా ఉండేలాగా ఒక 2 మినిట్స్ మనం కలుపుకుందాం. రైస్ యాడ్ చేసుకొని చూడండి, రైస్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. రైస్ యాడ్ చేసుకున్న తర్వాత మనం స్లోగా కలుపుకోవాలి. రైస్ అనేది మనకి విరిగిపోతుంది బాగా ఎక్కువ మనం కలిపిస్తే. అయిపోయిందా? ఫ్రై అయిపోయిందా? చూడండి, రైస్ మనకి ఫ్రై అయ్యింది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ యాడ్ చేసుకుందాం. ఈ గ్లాస్తో 2 గ్లాసెస్ మనం రైస్ తీసుకున్నాం కదా, ఇదే గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ యాడ్ చేసుకున్నాం. ఇందులో చూడండి, 4 గ్లాసెస్ వాటర్ నేను యాడ్ చేసుకున్నాను. నాకైతే కొంచెం సాల్ట్ తక్కువైంది, అందుకని నేను కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా మీ టేస్ట్కి సరిపడా సాల్ట్, ఉప్పు చూసుకొని వేసుకోండి. అయితే మనం సెట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఆడియోతం పెట్టుకుందాం. ఆడియోతం మనం ఇది రైస్ కాబట్టి సాఫ్ట్లో మనం 3 మినిట్స్ పెట్టుకొని ఇంచుకుంటే మనకి 3 మినిట్స్లో మనకి అయిపోతుంది అనమాట. ఇప్పుడు మనకి లాస్ట్ 1 మినిట్ కదా. ఇప్పుడు ఇది అయిపోగానే మనకి సౌండ్ వస్తుంది. అలారం మోగానే మనం ఆడియోతం ఆఫ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడం. చూడండి, మనకి 3 మినిట్స్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం ఆడియోతం ఆఫ్ చేసుకుందాం. చూడండి, ఒకసారి సౌండ్ వస్తుంది.
నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్నాను. చూడండి రైస్ అయితే నీట్గా ఉడికిపోయింది. బాగా పొడి పొడిగా వచ్చింది. అవును, మేము ఇందులో కాజు యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్ చెప్తుంది, నేను టేస్ట్ చేస్తే బాగోదు కదా, నేనే కదా చేశాను. బాగుంది, టేస్ట్ బాగుంది. ఏఎంసీ కుక్వేర్లో వితిన్ 3 minutesలో బిర్యానీ రెడీ అయింది. నైస్, టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ కూడా పొడి పొడిగా కావచ్చింది. ఎర్లీగా జాబ్స్ చేసుకునే వాళ్ళు మార్నింగ్ టైం సేవ్ అవుతుంది. అది మాత్రం కరెక్ట్గా చెప్పింది, ఎందుకంటే చూసింది కదా నేను ఈ ప్రిపరేషన్ అంతా. తను 1:45 ఏఎంసీలో 12కి వచ్చింది, 1:45 వచ్చింది. 1 o'clock కల్లా మాకు కుకింగ్ అయిపోయింది. కానీ రెస్ట్ టైంకి వచ్చేసి మాకు మధ్య 15 minutes పట్టింది. త్వరగా కుక్ అయ్యింది. కుకింగ్ అయితే మాత్రం ఫాస్ట్ కుకింగ్ అనమాట. 10 minutes కూడా కాదు, 3 minutesలోనే కుకింగ్ అయింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఆయిల్ లెస్. గీ యాడ్ చేసాము, మనం హెల్తీ కదా, గీ ఆయిల్ అయితే యాడ్ చేయలేదు. వెరీ నైస్, సూపర్గా మొన్న మీరు కూడా ట్రై చేయండి. తప్పకుండా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్.